అయ్యా అయ్యా, ఓహో ఇట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాడిని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మగుడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. మీరు? నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన ఆ రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో 1 నెల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి, ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని, ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యను చెప్పడం వలన మరెందుచేతనో ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికి బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు, బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళనివ్వడు గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను. మిస్టర్, ఎవరు కావాలి? అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను. చూడు మిస్టర్, ఈ ఇంట్లో గాని, ఈ వీధిలో గాని, ఈ పేటలో గాని అద్దెకిచ్చే వాటాలేవీ లేవు. ఇది ఆడపిల్లలుండే ఇల్లు. ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త. లావణ్య కోసమా? ఊరుకోరా. రే, నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావు అని కాలేజీ మొత్తానికి తెలుసురా. రే, పర్మిషన్ క్లాస్కి వెళ్ళే. నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త. టేక్ కేర్. మహా కోపిస్టులా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్ గా ఆపారండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా. సార్ పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అవును, అసలు వీడు హాఫ్ టైమ్ ఇదిగో మనం వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటిగా
ఏం బే నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను రాయ్ రా అస్సలు నువ్వు నాకు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడం నీకు తెలుసురా. చెప్పరా నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా బెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే. మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. కాదు, నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం వాడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్ బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా 50 ఇచ్చి చిల్లర అడగడానికి? మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? ఎస్ సార్, తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రేయ్ వీడిని లోపలికి ఇడ్చి వెళ్ళండి రా.